రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పటికీ నాకు తెలిసి 10 సార్లు పోయిండు ఢిల్లీకి. ఎన్నిసార్లు పోయినా కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఇయ్యలే. మొన్న కూడా పోయి 3 రోజులు ఉన్నాడు, 3 రాత్రులు ఆనే ఉన్నాడు, కానీ అపాయింట్మెంట్ దొరకలే. అందరు బీజేపీలను కలిసిండు. బీజేపీలను కలిసి ఏదో ప్రాజెక్టుల కోసం 1,68,000 కోట్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగినట్టు ప్రచారం చేయింది, వార్తలు వచ్చినాయి. కానీ పోయింది దేనికోసము, నేను బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ అరెస్ట్ చేస్తా, మీరు అనుమతి ఇవ్వండి, మీ కాలు మొక్తా ఏలు మొక్తా, నాకు అయితే లేదు, కేటీఆర్ అని దూసుకుపోతా ఉన్నాడు, ఆయన కొంత మాస్ లీడర్ లెక్క పోతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద వాడి ఏదో అప్రూవల్ తీసుకొని వచ్చిండు. రాహుల్ గాంధీని కలుద్దామంటే అసలు కలుస్తలేడు, అవకాశమే లేదు, ఇస్తలేడు, దగ్గరకు కూడా ఇస్తలేరు. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తా ఉన్నాడు, రాహుల్ గాంధీ ఇప్పుడు ఎవరు సీతక్కని కలిసిండు, దాంతోపాటు బట్టి విక్రమార్కను కలిసిండు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళని కూడా కలిసిండు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు మంత్రులను కలుస్తున్నాడు సపరేట్గా రాహుల్ గాంధీ? ఎందుకు కలుస్తున్నాడు అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ముఖం చూడడం సుతారం ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పినా కదా, మొన్నటి నుంచి నేను ఒక 2-3 వార్తలలో చెప్పిన, బీజేపీ కోవట్ లెక్క మారిపోయిండు రేవంత్ రెడ్డి. ఎట్లా మారిపోయిండు అనేది, ఏ విధంగా అధిష్టానము రాహుల్ గాంధీ అనుమానిస్తున్నారు అనేది కూడా చెప్పిన. ఎందుకంటే అదాని మీద రాహుల్ గాంధీ మొత్తం ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, అదాని మోడీ బంధం మీద. అదే అదానితోటి పోయి మన రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకుంటాడు, బంధాలు చేసుకుంటాడు, ఇంట్లో కూర్చోబెట్టుకొని 4 గంటలు చర్చించుకొని మాట్లాడుకొని 100 కోట్ల విరాళం తీసుకున్నాడు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి నేషనల్ వైడ్గా డ్యామేజ్ అయినాయి. రేవంత్ రెడ్డి వ్యవహారంతో రాహుల్ గాంధీ చేసినటువంటి కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. దీంతో ఇది మొత్తానికి బెడ్స్ కొట్టింది వ్యవహారం అంతా. కొట్టడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి సుతారం ఇష్టం లేదు. కేవలము రేవంత్ రెడ్డి పంపిస్తున్న మూటల కోసం మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంచుతున్నారు తప్ప ఇంకోటి లేదు అనేది ఏఐసిసి వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఈ కోణంలో ఇప్పుడు ఏం చేసినట్టు రాహుల్ గాంధీ సీతక్కను ఒకసారి పిలిచి సపరేట్గా కూర్చోబెట్టి మాట్లాడుకొని ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, ఏంటిది అని ఇలా కూర్చోబెట్టుకొని ఏం మాట్లాడండి అయ్యా అంటే, అసలు అదానీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది, అంత ఇంట్రెస్ట్ ఎందుకున్నది, ఈ అదానీకి రేవంత్ రెడ్డి ఎందుకు ఎక్కడ బంధం కుదిరింది, అంత ఇంట్రెస్ట్ ఏంది, 12,400 కోట్ల రూపాయలు ఎందుకు ఒప్పందం చేసుకొని వచ్చిండు, దాంతోపాటు ఈ 100 కోట్ల రూపాయలు ఎందుకు విరాళం తీసుకున్నాడు, అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి, అదానితోటి అనుకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మీటింగ్ అయిందా, లేకపోతే అదాని దగ్గరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పంపించింది రేవంత్ రెడ్డేనా, ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర కాంగ్రెస్లో, ఏమైతుంది మంత్రివర్గంలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసము సీతక్కని బట్టి విక్రమార్కను సపరేట్గా పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ. ఆల్రెడీ మాట్లాడిండు, ఇంకా కొంతమందితో కూడా మాట్లాడుతాడంట. దేనికోసం మాట్లాడుతూ ఉన్నాడు, కేవలం ఇదే, ఈ బంధం ఏంది, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం ఏంది అంటే వీళ్ళు కూడా క్లియర్గా సీతక్క కొంత రేవంత్ రెడ్డికి ఫేవరబుల్గా ఏదో కొంత అనుకూలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిందంట. కానీ బట్టి గారు మాత్రం మొత్తం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిర్రు. అయ్యా మీరు అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓడేం కాదు, కాంగ్రెస్ వ్యక్తి కాదు, ఆయన రాజకీయ అంశము, రాజకీయ అడుగులు, ఆ రాజకీయ ఎదుగుదల మాత్రమే ఆయన దృష్టిలో ఉంటుంది. నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా పీకినా రెండు ఒకటే ఆయన దృష్టిలో. సో కాబట్టి ఆయన చేసేటువంటి కార్యక్రమం ఇట్లా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉట్టేలా చేయలేదు, మోడీతో మంచి దగ్గరగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మోడీ దగ్గరగా ఉన్నంటే మోడీకి సిబిఎన్కి ఆల్రెడీ అధికారికంగానే పొత్తున్నది ఎన్డీఏలో. ఈ సిబిఎన్ శిష్యుడే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి సిబిఎన్ ఏం చెప్తే అది చేస్తాడు, సిబిఎన్ తోటి మోడీ చెప్పిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మోడీ కలసన్నలో నడుస్తున్నటువంటి వ్యవహారము. ఇక అదానితో ఒప్పందంగా 100 కోట్ల రూపాయల విరాళం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా కేవలము మోడీ చెప్పినట్టు విధంగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మన ప్రభుత్వం మీద విరుచుకుపడడం లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఒక వర్గం అయితే కంప్లీట్గా ఇప్పుడు ఎవరు బీజేపీ అసలు వర్గం అవుతుందో బండి సంజయ్ కానీ లేకపోతే రఘునందన్ రావు కానీ కిషన్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కేవలము బీజేపీ వాళ్ళు, అసలు బీజేపీ వాళ్ళు అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు పోయినటువంటి ఈటల రాజేందర్ గాను లేకపోతే ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళేమో కొంత అవుట్రైట్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొసరు నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తలేరు. ప్రభుత్వం తెచ్చినటువంటి హైడ్రా కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
దానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా మోడీ ఆడిస్తున్నటువంటి నాటకంలో నడుస్తూ ఉందని కథ కుండ బద్దలు కొట్టినట్టు మొత్తం బట్టి విక్రమార్క అంతా సినిమా అంతా చెప్పేసి చెండిపోయి. సో దాంతో ఇంకా కొంత క్లారిటీ వచ్చింది. అదాని ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేసే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తీసేసారు అనుకో, ఆయన సీఎంగా తీసేస్తే ఆయన మంత్రిగా మళ్ళీ పనిచేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇగో ఒప్పుకోదు. ఆయన పేరు మర్చిపోయినందుకే ఓ సినిమా యాక్టర్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. అలాంటిది ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సంవత్సరం 2 సంవత్సరాల లోపల తీసేసి నిన్ను మంత్రిగా చేస్తాము, వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తామంటే ఆయన ఇగో ఒప్పుకోదు. 200% ఒప్పుకోదు. నాకు ముఖ్యమంత్రి అయితే నేను ఉంటా, కొనసాగుతా, లేకపోతే నేను మొత్తానికి పార్టీకి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో కాబట్టి రేవంత్ రెడ్డి పరిస్థితి మీద ఆ వ్యవహారంలో రాహుల్ గాంధీ ఇప్పుడు ముంగలుకోలేడు, వెనకకు వారాలేడు. రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డిని పదవి నుంచి దింపలేకపోతా ఉన్నాడు. సో దీంతో సమాలోచనలు చేస్తూ ఉన్నాడు అనమాట రాహుల్ గాంధీ. సీతక్కతోటి, బట్టి విక్రమార్కతోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి, విహెచ్ తోటి, ఇట్లా పార్టీ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళందరితోటి. సీతక్కని వినడానికి కారణం కూడా ఒకటి ఉన్నది. సీతక్క రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారు కాబట్టి సీతక్కకు కొంత హింట్ ఇచ్చారనమాట పిలిచి అధిష్టానం వాళ్ళు. వీడు చాలా ఎక్స్ట్రా అవుతున్నావు ఇక్కడ, సో కాబట్టి 100% రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఈమెకు కొంత హింట్ ఇస్తూ ఉంటారు. ఆమె పోయి ఆయనకి చెప్తుంది కాబట్టి కావాలనేది అంతా. సో ఈ వ్యవహారం మొత్తంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి బీజేపీకి దగ్గర అవుతున్నాడు అన్నటువంటి ఆ పరిస్థితి అది క్లియర్గా అధిష్టానం తెలిసిపోయింది. సో దాంతోపాటు అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి ఎట్లా వదిలించుకోవాలి, ఎట్లా దింపాలి ఆయన సీఎం పదవికి వెళ్ళినటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే మొత్తం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది ఈయన. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక బీజేపీ చెప్పినట్టు చేయకపోతే ఈయన ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఈడీ పరిధిలో ఉంది ఇప్పుడు ఆ కేసు, ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ కేసు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కావాల్సుకొని ఈ బోన్లోకి బీజేపీ బోన్లోకి ఇరికించేసిండు రేవంత్ రెడ్డి. ఇదంతా ప్లానింగ్ అనమాట, స్కెచ్, రాజకీయ వ్యూహము, రాజకీయ చదరంగం అన్నట్టు. అందరు ఇరికించేసిండు. అందులో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 5-6 10 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ వీళ్ళందరినీ కూడా ఈ బీజేపీ బోన్లోకి ఇరికించేసిండు. రేపనాడు అధిష్టానం ఏమైనా ఉల్టా పల్టా చేసినా కానీ వీళ్ళందరూ కలిసి బీజేపీతోని అంటగాగి బీజేపీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పావులు కదుపుతూ ఉన్నారనమాట. ఈ కోణంలోనే రాహుల్ గాంధీ కొంత యాక్టివేట్ అయ్యి ఈ రకంగా మంత్రులతో విడివిడిగా చర్చలు చేస్తూ ఉన్నాడు. ఏం చేద్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, ఒక ఢిల్లీ అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు పెద్దగా ఎన్నికలు కూడా లేవు. ఇప్పుడు జమిలీ వ్యవహారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రానున్న రాజకీయాలు. సో ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డిని తీసేస్తారా, దింపుతాడా, ఉంచుతారా అనేది కూడా బాగా చర్చ నడుస్తూ ఉన్నది.